ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక కొత్త అప్డేట్ తోటి అయితే వచ్చాను. అప్డేట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్టు వెస్ట్ గోదావరి ఏలూరు నుండి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని నేను పెట్టిన ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే వస్తుంది. ఈ నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఏపీకి సంబంధించింది అని మీకు ఒక డౌట్ రావచ్చు. కానీ తెలుగు వాళ్ళు, ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళకి ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో టీఎస్ వాళ్ళైనా ఏపీ వాళ్ళైనా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి టీఎస్ వాళ్ళైనా అప్లై చేసుకోండి, ఏపీ వాళ్ళైనా అప్లై చేసుకోండి. ఇది అనేది ఫస్ట్ ట్రాక్ కోర్ట్స్ అప్లికెంట్స్ ఆర్ ఇన్వైటెడ్ ఇన్ టు ద పోస్ట్ ఆఫ్ హెడ్ క్లర్క్ అండ్ స్టెనో టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్, అటెండర్స్కి సంబంధించి అయితే ఈ నోటిఫికేషన్లో పోస్టులు అయితే రిలీజ్ అయితే చేశారు. ఎవరైతే కోర్టులో వర్క్ చేయాలని అనుకుంటున్నారో, స్టెనోగ్రాఫర్స్ అయినా, సీనియర్ అసిస్టెంట్స్ అయినా, టైపిస్ట్ అయినా, జూనియర్ అసిస్టెంట్ అయినా, దానికి సంబంధించి ఇక్కడ ఈ నోటిఫికేషన్ని అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది అనేది హెడ్ క్లర్క్కి వచ్చేసి భీమవరంలో 1 పోస్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి తణుకులో 1 పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ అడిషనల్ సీనియర్ సివిల్లో 1 పోస్ట్, కొల్లూరుకి సంబంధించి 1 పోస్ట్ అయితే ఉంది. మంత్లీ మీకు అన్ని రూల్స్తో కలిపి 44,570 రూపీస్ అయితే మీకు పే అయితే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ క్లర్క్కి సంబంధించి ఇందులో 3 పోస్టులు అయితే ఉన్నాయి. భీమవరంకి సంబంధించి 1 పోస్టులు అండ్ తణుకుకి సంబంధించి 1 పోస్ట్ అండ్ కొల్లూరుకి సంబంధించి 1 పోస్ట్ అయితే ఉంది. దీనికి వచ్చేసి పే స్కేల్ వచ్చేసి 25,220 రూపీస్ వరకు అయితే మీకు పే అయితే చేస్తారు. అండ్ స్టెనో కామ్ టైపిస్ట్కి సంబంధించి కూడా పోస్టులు ఉన్నాయి. ఇక్కడ పే స్కేల్ వచ్చేసి 34,580 రూపీస్ అయితే మీకు పే చేస్తారు. నెక్స్ట్ అటెండర్కి సంబంధించి కూడా 3 పోస్టులు అయితే ఉన్నాయి. 20,000 అయితే మీకు పే అయితే చేస్తారు అటెండర్కి సంబంధించి. అండ్ ఇక్కడ 12/9/2025 రోజు నుంచి అయితే వరకైతే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పటి నుంచి మీరు పోస్ట్ ద్వారానైనా లేదంటే మీరు డైరెక్ట్గా వెళ్ళైనా మీరు అప్లికేషన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ చేసిన వాళ్ళైనా డైరెక్ట్ అప్లై అంటే వెళ్ళి ఇచ్చే వాళ్ళైనా మీకు సంబంధించిన అన్ని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఫామ్ ఉంటుంది. లాస్ట్లో నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఫామ్ ఫిల్ చేసి అయితే మీరు మీ దగ్గరలో అంటే కొల్లూరు లేదా భీమవరం లేదా తణుకుకి సంబంధించి అక్కడ వేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రియల్ ఆఫర్స్ హ్యావింగ్ సాటిస్ఫాక్టరీ రికార్డ్ ఆఫ్ సర్వీస్. ఎవరైతే ఒకవేళ సర్వీస్ చేసే ఉంటే మీ సర్వీస్ సర్టిఫికేట్ అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అడుగుతున్నాడు. 65 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే అప్లై చేసుకుంటున్న వాళ్ళు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన అన్ని ఎంప్లాయ్మెంట్ ఉంటే ఒకవేళ సర్వీస్ సర్టిఫికేట్, అలాగే ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళు మీకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అయితే జిరాక్స్ చేసి మీరైతే పోస్ట్ అయినా చేయొచ్చు, లేదంటే వెళ్ళైనా ఇచ్చి రావచ్చు. అప్లికెంట్స్ మస్ట్ దేర్ సర్వీస్ సర్టిఫికేట్. ఎవరైతే సర్వీస్ చేసి ఉంటారో వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే, ఏజ్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే 18 to 42 years వరకు ఫ్రెషర్స్కి, అలాగే ఒకవేళ మీకు సర్వీస్ చేసి ఉంటే 65 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. SC, ST, BC, EWS వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. అప్లై అయితే చేసుకోండి.
5 ఇయర్స్ రిలాక్సేషన్ ఏజ్ అయితే అలో అయితే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్టెనో కామ్ టైపిస్ట్కి సంబంధించి ఎనీ డిగ్రీ చేసి మీరు ఇంగ్లీష్ లేదా తెలుగులో టైపింగ్ సర్టిఫికెట్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కామ్ టైపిస్ట్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ చేసి మీకు ఇంగ్లీష్లో టైపింగ్కి సంబంధించి సర్టిఫికెట్ అయితే ఉండాలి. నెక్స్ట్ అటెండర్స్కి సంబంధించి 7th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ లేదంటే ఎక్స్పీరియన్స్ లేకుంటే మీరు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ ద అప్లికెంట్స్ షుడ్ సబ్మిట్ ద అటెండెడ్ కాపీస్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ప్రొసీడింగ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్లికేషన్ ఫామ్తో పాటు మీ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, అలాగే టైపిస్ట్ అయితే టైపింగ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ మీరు అటాచ్ చేసి అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు. 5 ఏ రోజైతే మీరు అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు 5 తర్వాత సబ్మిట్ చేయడానికి లేదని ఒక పాయింట్ అయితే ఇచ్చాడు. అంటే డేలో 5 అంటే మీరు అబ్జర్వ్ చేయండి. టైమింగ్స్ 4 వరకే ఉంటాయి. 4 తర్వాత లేదా 5 తర్వాత అప్లికేషన్స్ అయితే తీసుకోరంట. నెక్స్ట్ మీకు అపాయింట్మెంట్ వచ్చేసి 31/3/2026 రోజైతే మీరు సెలెక్ట్ అయితే మీరు జాయిన్ అయితే అవుతారు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్టయితే ఎవరైనా క్లర్క్స్ అయినా, స్టెనో టైపిస్ట్ అయినా, జూనియర్ టైపిస్ట్ అయినా ఎవరైనా ఇట్లాంటి ఫామ్ని ప్రింట్ తీసుకొని మీరైతే ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్ ఇక్కడ రాయాలి. అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీ నేమ్ రాయాలి, మీ హస్బెండ్ ఆర్ ఫాదర్ నేమ్ అండ్ అడ్రస్, మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో ఆ అడ్రస్, మీ మొబైల్ నెంబర్ అయితే వాలిడ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ రిటైర్మెంట్, అంటే నెక్స్ట్ వచ్చేసి ఏజ్, మీ ఏజ్ ఎంత ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ 65 ఇయర్స్ వరకు ఉంటే దానికి సంబంధించింది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్, కమ్యూనిటీ, మీరు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని, ఇక్కడ సర్వీస్ ఉంటే సర్వీస్, లేదంటే నో అని పెట్టేయండి. అలాగే డీటెయిల్స్, పనిష్మెంట్ ఇఫ్ ఎనీ ఇంప్రెస్డ్, మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేసి ఇక్కడ మీ నేమ్ రాసి ఇక్కడ సిగ్నేచర్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరడానికి అయితే ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే మరింత మందికి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ చేరడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.